శ్రోతలకు నమస్కారం. కొండవీటి సరళ ఛానల్కు స్వాగతం. ఈరోజు చదవబోతున్న కథ పేరు సగటు తల్లి. ఈ కథ 2014లో శాలివాహన అనే మాసపత్రికలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళదాం. ఏవండి, కాఫీ ఇస్తూ చిన్నగా పలికింది చారులత. పిలవడంలోనే అర్థం కనిపెట్టిన రామారావు, ఏమిటి మళ్ళీ ఏ స్వాముల వారన్నా ఏం చేశారా ఏమిటి అన్నాడు కాఫీ కప్పును అందుకుంటూ. అవునండి, రాజస్థాన్ నుంచి ఎవరో స్వామీజీ అట. మన ఇంటి వెనక లైన్లో రాజస్థానీయులు ఉంటున్నారుగా, ఆ ఇంటి ఆవిడ పిలిపించారట. నిన్న గుడికెడితే ఆవిడ కలిసి భజన ఉందని నన్ను ఇవాళ మధ్యాహ్నం రమ్మని చెప్పిందండి అంది మొహంలో ఆనందం పొంగిస్తూ. రాజస్థాన్ నుంచి అంటున్నావు, నీకు హిందీ రాదు కదా, ఏం అర్థమవుతుంది? ఎంత స్వామీజీల పిచ్చి ఉంటే మాత్రం ఓ వెళ్ళిపోవడమైనా భాష రాకున్నా అన్నాడు రామారావు కాస్త చిరాగ్గా. భర్త మాటలకి వివరణ ఇస్తున్నట్టుగా నవ్వుతూ, తెలుగులోకి తర్జుమా చేసి చెప్పే అతన్ని కూడా ఏర్పాటు చేశారటండి, అందుకే వెళుతున్నాను, లేకపోతే నేనెందుకు వెళ్తాను అంది. వద్దన్నా నువ్వు ఆగుతావా, వెళ్ళు మరి అన్నాడు చిన్నగా నిట్టూరుస్తున్నట్టుగా. మన అబ్బాయిని కూడా స్కూల్ నుంచి రాగానే నాతో పాటు తీసుకెడతాను తోడుగా మధ్యాహ్నం. వాడి స్కూలు చదువు ఎందుకు పాడు చేస్తావు అని చెప్పినా వినవు కదా. నేనే చచ్చిపోతున్నాను నీ స్వామీజీల పిచ్చితో, వాడిని ఇబ్బంది పెట్టకు. మంచి అలవాట్లు అలవడాలి అంటే పిల్లలు కూడా కాస్త పురాణాలు అవి వినాలి. ఒక పూటకి స్కూల్ ఏం పాడవదులేండి కనుబొమ్మలు ముడుస్తూ అని భర్త కాఫీ తాగి అందించిన కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. చారులత ఎక్కువగా చదువుకోలేదు, పల్లెటూరులో పెరిగింది. కాస్త వయసు వచ్చాక వాళ్ళ అమ్మమ్మతో పాటు 2-3 సార్లు స్వాముల వాళ్ళని చూడ్డానికి వెళ్ళింది. ఎందుకో చిన్నతనం నుంచే కాస్త భక్తి కలిగిన చారులతకి స్వామీజీల బోధనలు, ప్రవచనాలు తెగ నచ్చేసినాయి. దాంతో పెళ్ళైనాక కూడా దగ్గరలో కానీ కాస్త దూరంలో కానీ ఏ స్వామీజీయో వచ్చారని కానీ వెళ్ళి దర్శించుకొని రావడం అలవాటైంది. తనతో పాటు తనకు కలిగిన ఒకే ఒక్క కొడుకు చంద్రముని తీసుకొని వెడుతుండేది. ఈ నేపథ్యంలోనే కొడుకు 10వ తరగతిలోకి వచ్చాడు. ఓ రోజు వంట పనిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి చంద్రం, అమ్మ, ప్రక్క వీధిలో ఉన్న గుళ్ళో ఎవరో సిద్ధాంతి గారు వచ్చారట. కొన్ని రోజులు ఆయన రామాయణ కథా కాలక్షేపం ఉంటుందట. నేను నా స్నేహితుడితో కలిసి రాత్రులు వెళ్ళి విని వద్దాం అనుకుంటున్నాను అన్నాడు వంటగది గడప దగ్గర నిలబడి. చేస్తున్న పనాపి కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది చారులత. అదేంట్రా, పబ్లిక్ పరీక్షలు నెల రోజుల్లో పెట్టుకుని రాత్రులు వెళ్తానంటున్నావు? నీ నాన్నగారు విన్నారంటే నిన్ను కాదురా నన్ను తిట్టిపోస్తారు అంది కాస్త కోపంగా. అమ్మ, ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, పరీక్షలకి పర్వాలేదు, చదువుకుంటాను, వెళతానమ్మా నేను. చంద్రం కళ్ళలో కనిపించిన పట్టుదల చూసి చేసేది లేక అప్పటికి ఊరుకుంది చారులత. ఆ తర్వాత భర్తతో తిట్లు తప్పలేదు చారుమతికి ఈ విషయంలో. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినాయి. చంద్రం మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. కాస్త మనసు స్థిమితపడింది చారులతకి. చిన్నతనం నుంచి చంద్రం చదువుల్లో చురుగ్గా ఉండేవాడు, తెలివితేటలు ఎక్కువే. అదే తనకి కలిసొచ్చింది అనుకుంది చారులత. కొడుకు మంచిగానే పాస్ అయినందుకు మనసులో. వేసవి సెలవులు ముగిసినాయి. ముందుగా కాలేజీలు, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభమైనాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు చంద్రం. చారులతకి కొడుకుని డాక్టర్ని చేయాలని ఆశ. కానీ చంద్రం తనకి ఇంజనీరింగ్ ఇష్టమని పట్టుబట్టడంతో చంద్రాన్ని ఎంపీసీ గ్రూప్లో చేర్పించక తప్పలేదు. మొదటి సంవత్సరం బాగానే గడిచిపోయింది. 2వ సంవత్సరం మధ్యలో ఆఫీస్కి వెళ్ళబోతున్న తండ్రి దగ్గరకు వచ్చి, నాకు కాస్త డబ్బు కావాలి నాన్న అన్నాడు ఓ రోజు. ఇది ఫీజులేమి కట్టే సమయం అయితే కాదు, మరి వీడికి ఇప్పుడు డబ్బు దేనికో అని మనసులో అనుకుని, దేనికిరా డబ్బు అడిగాడు కొడుకు వంక చూస్తూ తండ్రి. రామాయణం, మహాభారతం పుస్తకాలు కొనుక్కుందాం అనుకుంటున్నాను నాన్న. కొడుకు జవాబుకి ఉలిక్కిపడ్డాడు రామారావు. మళ్ళీ ఒక్క క్షణంలో సర్దుకొని, సరే శాలరీస్ రాగానే ఇస్తానులే అని అప్పటికి చెప్పి కొడుకు బయటికి పోగానే ఆ విషయం చారులత చెవిలో వేశాడు. భర్త మాటలు విన్న చారులత కాసేపు చైతన్యం కోల్పోయినట్టయి మళ్ళీ తెప్పరిల్లి ఆలోచనలో పడింది. ఇదివరకు చంద్రం ఎంతో ఉత్సాహంగా అల్లరిగా ఉండేవాడు.
సాయంత్రాల ఆటలకు కూడా వెళ్ళడం మానేశాడు. ఇంటర్ 2వ సంవత్సరం కదా, చదువులో పడ్డాడేమోలే అనుకుంటున్న చారులతకి భర్త చెప్పిన మాటలు విని మతిపోయినట్టయింది. కొడుకు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఘనంగా పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో నిండు నూరేళ్లు ఆనందంగా బ్రతకాలని కలలు కంటోంది. కానీ కొడుకు చిన్నతనంలోనే భక్తి మార్గంలోకి మారతాడు అనుకోలేదు. వాడి నిశ్చలత్వం చూసి కొడుకు ఏ బాబాగానో స్వామీజీగానో మారడు కదా. చిరిచెమటలు పట్టినాయి చారులతకి. కొడుకు మనసు ప్రక్కదారులు త్రొక్కుతుందేమో అని టీవీలకి సినిమాలకు కూడా దూరంగా ఉంచింది. అదే విషయం ప్రస్తావిస్తూ, నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు గదే, ఎప్పుడైనా సరదాగా టీవీలని సినిమాలని వాడికి రుచి చూపించావా? నీతో పాటు గుళ్ళు గోపురాలు స్వామీజీలు అంటూ తిప్పుతున్నావు. ఇకనైనా జాగ్రత్త పడు అని చారులతో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామారావు. ఆ సాయంత్రమే భర్తతో బజారుకి వెళ్ళి టీవీ తెచ్చి ఇంట్లో పెట్టించింది చారులత. అట్లాగే నెలలో ఒక ఆదివారం కొడుకుని భర్తని తీసుకుని వెళ్ళి సినిమా చూడటం అలవాటు చేసుకుంది. టీవీ సినిమా చూడటం ధ్యాసలోనో మరి దేనికో చంద్రం తండ్రిని అడిగిన పుస్తకాల కోసం డబ్బు మళ్ళీ అడగలేదు. పబ్లిక్ పరీక్షలకు చదవడంలో పడిపోయాడు. ఇంటర్ కాగానే ఎంసెట్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తను అనుకున్నట్టుగానే బీటెక్లో చేరాడు. చారులతకి కొడుకు డాక్టర్ అయితే బాగుండేది అనుకుంది. కానీ చంద్రం ఒప్పుకోలేదు కదా అనుకుంది మరోసారి చారులత కాస్త నిట్టూరుస్తూ. సిటీలో చదువుకు చేరిన చంద్రంలో చిన్నప్పటి చురుకుతనం తిరిగి వస్తుందనుకున్న చారులత ఆశకి నిరాశే ఎదురైంది. చంద్రం సెలవుల్లో ఇంటికి వచ్చినా నిదానంగా ఉండేవాడు. సిటీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతుంటారని విన్నది. కానీ చంద్రం ఎప్పుడూ అమ్మాయిల ప్రసక్తే తెచ్చేవాడు కాదు. అమ్మాయిల పట్ల ఆసక్తి ఉన్నట్టే కనిపించేవాడు కాదు చారులతకెప్పుడు. చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. బీటెక్ ఆఖరి పరీక్షలు రాసి సామాన్ తీసుకొని హాస్టల్ నుండి ఇంటికి వచ్చేశాడు చంద్రం. మరుసటి రోజు ఆ సామానంతా సర్దుతోంది చారులత. ఓ సూట్ కేసు తీసింది. అందులో అన్ని బీటెక్ పుస్తకాలున్నాయి. పుస్తకాల మీద ఆంజనేయ స్వామి బొమ్మ వేసున్న హనుమాన్ చాలీసా పుస్తకం పెట్టి ఉంది. అది చూసిన చారులత ఒక్కసారి గతుక్కుమన్నది. ఏదో భయం మెలితిరిగింది మనసులో. నీ సూట్ కేసు సర్దుతుంటే దానిలో హనుమాన్ చాలీసా పుస్తకం కనిపించిందిరా, తీసి దేవుడి గదిలో పెట్టాను యథాలాపంగా చెప్పినట్టుగా అన్నం తింటున్న చంద్రంతో అన్నది కొడుకు వైపే చూస్తూ. కొడుకు ఏం సమాధానం ఇస్తాడో అని మనసులో ఏదో చిన్న వణుకు. అన్నం తింటున్న చంద్రం, అది రాత్రి ట్రైన్లో ఎవరో మర్చిపోయినట్టున్నారు, ఖాళీ అయిన సీటు మీద పుస్తకం పెట్టి ఉంటే అలా వదిలేయాలనిపించక తీసి సూట్ కేసులో పెట్టాను అన్నాడు తల ఎత్తకుండానే. కొడుకు కళ్ళలో భావాలు కనిపించలేదు. కానీ ఆ పుస్తకం తన కొడుకు కొననందుకు మనసులో కాస్త సేదతీరింది. మరుసటి ఉదయాన్నే చంద్రం తన గదిలో నిద్రిస్తుండగా టిఫిన్ తింటున్న రామారావుతో మెల్లమెల్లగా అంది చంద్రంకి వినబడకుండా. ఏమండి, మన వాడికి ఎటు కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది కదా, రిజల్ట్స్ రాగానే వాడేటు ఉద్యోగంలో చేరతాడు. ఇంకా పెళ్లి చేస్తే మనకి ఓ పని అయిపోద్ది. ఏమంటారు మీరు? ఆమె మొహంలో ఏదో దిగులు తొంగి చూస్తుండగా అంది. ఆశ్చర్యంగా చూశాడు రామారావు. అదేంటి, ఇప్పుడే వాడి చదువు పూర్తయింది, ఎంత వయసు ఉందని వాడికి అప్పుడే పెళ్లి చేయడానికి? కాస్త ఉద్యోగంలో స్థిరపడని వాడిని అప్పుడు చేయొచ్చులే వాడికి పెళ్ళి అన్నాడు పెళ్లి విషయం తేలిగ్గా తీసుకుంటూ. కానీ చారులత వదల్లేదు, పట్టుబట్టింది. విసుగు వచ్చిన రామారావు, అయినా ఎందుకే అంత పట్టుబడుతున్నావు అన్నాడు కాస్త కోపంగానే. చంద్రం గది వైపు అడుగు వేసి కొడుకు మంచి నిద్రలో ఉన్నట్టు నిర్ధారణ కాగానే రామారావుకి దగ్గరగా వచ్చి తన మనసులో మాట చెప్పింది గొంతు చిన్న చేసి. ఏం లేదండి, చిన్నప్పుడు ఎంతో హుషారుగా ఉత్సాహంగా ఉండేవాడు మన చంద్రం. కానీ పెద్దవాడయ్యే కొద్దీ నెమ్మదిగా అయిపోయాడు. పైగా అప్పుడప్పుడు నేను వారిస్తున్న కథా కాలక్షేపాలని స్వామీజీలని వెళ్ళడం చేస్తూనే ఉన్నాడు. మరీ అంత కాకపోయినా. అదే నా భయం. వాడికి పెళ్లి మీద కోరిక ఉందో లేదో, పెళ్లి చేస్తే భార్యతో సంసారం చేస్తాడో చేయడో అని నాకు మనసులో ఏదో బెంగ. అందుకే త్వరగా పెళ్లి చేస్తే వాడు భార్య వ్యామోహంలో పడితే నా భయం సమస్య తీరుతాయి కదా. అందుకే వాడి పెళ్లికి తొందరపడుతున్నాను. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి నీటి తడి.
జంకుని చూసిన రామారావు, చారు ఓ నిమిషం కుర్చీలో కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి అన్న రామారావు మాటలకి ఏమనుకుందో చారులత భర్త ప్రక్కన కుర్చీలో కూర్చుంది. ఆమె వైపు తల తిప్పి, చూడు, నువ్వు ఎప్పుడూ స్వామీజీలని వెళుతుంటావు గదా, ఆ స్వాముల వాళ్ళకి నీలాంటి తల్లులు ఉంటారు కదా, మరి ఆ తల్లులు నీలాంటి అమ్మలే కదా. ఒక్కసారి ఆలోచనలో పడింది. నిజమే, తను భక్తితో స్వామీజీలని వెళ్ళిపోవటమే కానీ వాళ్ళు ఆ విధంగా మారితే వాళ్ళ కన్న తల్లులు ఎంతగా తల్లడిల్లి ఉంటారో కదా. మొట్టమొదట ప్రతి తల్లిదండ్రి ఆలోచించేది తాము కన్నబిడ్డలు ప్రయోజకులై పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని తలుస్తారు. కానీ పుట్టిన బిడ్డలు సన్యసించాలని ఎవరూ కోరుకోరు. భక్తి ఎంత గొప్పదైనా, ఏ పెద్దలు పిన్నలను దీవించినా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లు అనే దీవిస్తారు కదా. ఎందుకో చారులత కళ్ళల్లో సన్నటి నీటి పొర కమ్మింది. తనలోనే, నిజమే, బ్రహ్మచర్యంలోనే గడుపుతూ సన్యాసత్వం జీవితాంతాలను గడుపుతూ ఉండే బిడ్డలను చూసి తల్లులు తమ మనసుని ఎంత గట్టి చేసుకుంటారో. నిజంగా ఆ తల్లులు మహనీయులు అనుకుంది నిండు మనసుతో. కానీ తనకంత గొప్ప మనసు లేదు అనుకుంది తిరిగి. ఓ క్షణం తర్వాత ఆలోచనలోంచి తేరుకుని, నిజమేనండి మీరు చెప్పింది, కానీ ఏమండి, నాకు మాత్రం నా కొడుకు సుఖ సంతోషాలతో నూరేళ్లు నిండు సంసార జీవితం గడపాలని నా కోరికండి. మనకున్నది వాడొక్కడే కదా. నేనేమైనా వాణ్ణి చిన్నతనం నుంచి నా వెంట స్వామీజీలని కథ కాలక్షేపాలని తీసుకెళ్లి వాడి జీవితానికే నా కీడు చేశానేమోనని నాకు మనసులో వేదనగా ఉందండి అంది భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఆమె మనోభావాలను అర్థం చేసుకున్న రామారావు, సరే, వాడిని ఒకసారి అడిగి వాడి ఉద్దేశాన్ని బట్టి చూద్దాంలే కానీ అన్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి కుర్చీలోంచి లేస్తూ. భర్త ఆమోదముద్ర వేయడమే తరువాయి చారులత ఆ రోజే మధ్యాహ్నం భోంచేసి తన గదిలో మ్యాగజైన్ తిరిగేస్తున్న కొడుకు దగ్గరకు వెళ్ళి పెళ్లి ప్రస్తావన తెచ్చింది భయంగా. చదువు పూర్తి అయింది ఇప్పుడేగా అమ్మా, ఉద్యోగంలో చేరని అప్పుడు కదా ఇవన్నీ అన్నాడు పొడిగా మ్యాగజైన్లోకి చూస్తూ. పొడి మాటల్లో చెప్పినా వద్దంటాడేమో అని పెళ్ళి బెదురుతున్న చారులతకి కొడుకు పెళ్లి మాటకు పచ్చజెండా ఊపడంతో మనసు కాస్త కుదుట పడ్డట్టయింది. ఎందుకో చంద్రం లైట్గా తీసుకున్నాడా అనిపించింది. అయినా సరే కొన్ని నెలల్లో ఉద్యోగం రావడంతో, కొడుకు ఉద్యోగంలో చేరడంతో తన వైపు బంధువుల్లో అమ్మాయిని చూసి చంద్రానికి పెళ్లి చేసేసింది హడావుడిగా. మళ్ళీ కొడుకు ఏమన్నా మనసు మార్చుకుంటాడేమో అని ఆమెకు మనసులో ఏదో తెలియని భయం, అనుమానం. పెళ్ళి అయితే చేసింది చంద్రంకి. కొన్నాళ్ళు ఆగుదామమ్మా అని అన్నా వినకుండా. కానీ కొడుకు భార్యతో సక్రమంగా కాపురం చేస్తాడా లేదా అన్న ఆలోచన మాత్రం చారులత మనసుని తినేస్తూనే ఉంది. ఎందుకంటే చంద్రం పెళ్లిలో ఎక్కడా క్రొత్త ఉత్సాహంతో ఉన్నట్టుగాని భార్య వైపు చూసినట్టుగాని అంతగా తనకు అనిపించలేదు. రాత్రి సమయంలో పెళ్లి అయిపోగానే మరుసటి రోజు సాయంత్రానికి పెళ్లి కూతుర్ని కొద్దిమంది దగ్గర బంధువులని మాత్రమే తీసుకొని రామారావు దంపతులు తమ ఇల్లు చేరారు. చారులత 3 నిద్రలు తమ ఇంట్లోనే జరపాలని పట్టుబట్టడంతో పిల్ల తల్లిదండ్రులు సరేననక తప్పలేదు. చారులత భయం చారులతది కొడుకు విషయం గురించి. ఆ రాత్రి మొదటి రాత్రి ఏర్పాట్లకు చారులత బంధువులతో కలిసి ఏర్పాట్లు చేయిస్తోంది. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. మగపెళ్లి వారంతా ముందు వరండాలో లోకాభిరాయణంలో ఉన్నారు. ఆడవాళ్లు వంటగదిలో కొందరు ఉన్నారు. చారులత ఆ సమయంలో ఏదో పని మీద హాల్లోకి వచ్చింది. అప్పుడే చంద్రం తన గదిలోంచి పెళ్లి కూతుర్ని ఉంచిన గదిలోకి వెళ్ళి కాస్త తీసి ఉన్న తలుపులను దగ్గరగా వేయడం చూసింది. అయింది చారులత. చేతులుడిగి క్షణాల్లో తేరుకొని ఏదో అనుమానంతో, వీడసలు ఎటు అర్ధరాత్రి దాటాక శోభనం ఏర్పాట్లు ఉండగా ఈ సమయంలో పెళ్లి కూతురి గదికి ఎందుకు వెళ్ళినట్టు? సంసారం అంటే తనకి ఇష్టం లేదని చెబుతాడా ఏమిటి? అనుమానం భయం కలగా పులగం కాగా వాళ్ళిద్దరున్న గది దగ్గరికి వెళ్ళింది. చంద్రం తొందరలో గది తలుపులు దగ్గరికి వేసినా అవి పూర్తిగా మూసుకోలేదు. కాస్త ఊరగా సందు కనిపిస్తూ ఉన్నాయి.
తప్పని తెలిసిన కొడుకు మీద అనుమానంతో మెల్లెగా తలుపు సందులోంచి తల మాత్రమే పెట్టి చూసింది గోడకి వారగా నిలబడి. లోపల కిటికీకి దగ్గరగా పెళ్లి కూతురు చంద్రం ఒకరికెదురు ఒకరు నిలబడి ఉన్నారు. చంద్రం చేతిలో చక్కని కుంకుమ రంగు నెక్లెస్లు పెట్టే డబ్బా ఉంది. దాన్ని తెరిచి దానిలోంచి కాస్త సన్నగా ఉన్న నెక్లెస్ తీసి ఆమెకు చూపిస్తూ ఏదో అన్నాడు. చిన్నగా అంటున్నాడేమో చారులతకి ఆ మాటలు వినబడలేదు. పెళ్లికూతురు చిన్నగా సిగ్గుగా నవ్వుతూ వెనక్కి తిరిగింది. తన చేతుల్లో నెక్లెస్ని ఆమె మెడకి పెట్టి ఆమె 2 భుజాల మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు తగులుతున్నట్టుగా దగ్గరగా వచ్చారు. క్షణం కొయ్యబారి స్పృహలోకొచ్చిన చారులత ఇందాక వచ్చిన పని మర్చిపోయి అక్కడి నుండి వడివడి నడకతో భర్తను వెతుక్కుంటూ బయటకు పోయింది. రామారావు హాల్లో బంధువులతో కబుర్లలో ఉన్నాడు. అతనికి దగ్గరగా వెళ్ళి, ఏమండి, 1 నిమిషం ప్రక్కకి రండి, కాస్త పనుంది అంటూ వాకిటి బయటకు నడిచింది. రామారావు ఆమెను అనుసరించాడు. రామారావు దగ్గరకు రాగానే అటూ ఇటూ కళ్ళు తిప్పి చూసి ఎవరూ లేరని నిర్ధారణ అయినాక ఇందాక జరిగింది గుసగుసగా చెప్పింది. అతనికి కొద్దిగా దగ్గరగా జరిగి చెప్పి మళ్ళీ చిన్నగా కళ్ళు పెద్దవి చేసి, చూశారా మనవాడు, నేను ఏమో అనుకుంటే ఏమో అయ్యాడు. మనకి మాట మాత్రం కూడా చెప్పకుండా ఎప్పుడు కొన్నాడో ఏమో నెక్లెస్ తెచ్చి పెళ్ళాం మెడలో పెడుతున్నాడు అంది కాస్త ఆశ్చర్యము వ్యక్తం చేస్తూ. చిన్నగా నవ్వాడు రామారావు చారులత మొహంలో కనబడుతోన్న అమాయకత్వాన్ని చూసి. ఓసి చారులత, సన్యసించి స్వాముల వాళ్ళు కావడం అంటే సామాన్య విషయమా? అది పుట్టుకతో వచ్చేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న రీతిలో. లేదా ఏదో అద్భుతం జరగాలి, అంతేగాని ఏదో దైవాంశగాని ఉండాలి అంటారు పెద్దలు. అంతేగాని స్వామీజీలని దర్శించుకున్నంత మాత్రాన, గుళ్ళకి వెళ్ళినంత మాత్రాన సన్యసిస్తారా? అది భక్తి మాత్రమే. నువ్వు అనుకున్నట్టయితే ఏ 3 మందో సన్యాసులుగా బ్రహ్మచారులుగా గడుపుతుండేవాళ్ళు జనాలు అని మనసులో అనుకుని అదే చారులతకి చెప్పి తిరిగి తనే, పోనీలేవే, వయసులో ఉన్నవాళ్ళు సరదాలు సరసాలు ఉంటాయి, మరి నీకు మాత్రం తెలియనివా అవి అన్నాడు చిన్నగా కన్నుగీటుతూ. సిగ్గుపడిపోయింది చారులత. పెళ్ళైన రోజులు గుర్తుకు వచ్చి. మళ్ళీ తనే, ఏమోలేండి, ఈ ఘటనతో నా భయం పటాపంచలైపోయింది. కొడుకు సరసం గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ అంది భర్త వైపు చూస్తూ. భార్య ముసిముసి నవ్వుల కళ్ళలో సగటు తల్లి కనిపించింది రామారావుకి. కథ సమాప్తం.